మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు ఫ్రమ్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. మాట్లాడదాం. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చంద్రశేఖర్ గారు, చాలా మంది బాలికి వెళ్ళిపోతూ ఉన్నారు. హ్యాపీగా అక్కడ నేచర్‌ని ఎంజాయ్ చేయడానికిను. అవునండి. చాలా బావుంటుందని చెప్తూ ఉంటారు. అవునండి. సో, మీరు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరఫున ఎలాంటి ప్యాకేజ్ అందిస్తున్నారు? బాలిలో ఏ ప్లేసెస్‌ని మనం చూడొచ్చు? ఎలా ఉంటుంది అసలు బాలి? యాక్చువల్లీ బాలి అనేది ఇండోనేషియాలో ఉన్నటువంటి ఒక సిటీ. సో, కాపోతే ఏంటంటే ఇండోనేషియా అంతా కూడా మనకి ముస్లిం కంట్రీ అండి. హ్మ్. కానీ బాలి పార్ట్ వచ్చేటికి మొత్తం ఆల్మోస్ట్ 95% హిందూస్ ఉన్నటువంటి ఐలాండ్. ఓహ్! సిటీ బాలి సిటీ. సో, దానికి మనకి 4 నైట్స్ 5 డేస్ ప్యాకేజ్ తీసుకొనొచ్చింది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. హ్మ్. కాకపోతే బాలికి ఏంటంటే మనకి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు కాబట్టి ఇక్కడి నుంచి కౌలాలంపూర్ గానీ, సింగపూర్ ఆర్ బ్యాంకాక్ నుంచి మనం బాలి వెళ్ళాల్సొస్తుంది. సో, అక్కడికి ట్రావెల్ జర్నీ వచ్చి మనకు ఆల్మోస్ట్ 8-9 అవర్స్ ట్రావెల్ జర్నీ పడుతుంది. అంటే హ్మ్. మధ్యలో ట్రాన్సిట్. ఇక్కడ నుంచి కౌలాలంపూర్ అంటే 3½ అవర్స్, మళ్ళీ అక్కడి నుంచి ఒక 2½ అవర్స్. ఓకే. సో, జర్నీకి మనం 10-11 అవర్స్ జర్నీ పడుతుందండి, ఇంక్లూడింగ్ ట్రాన్సిట్ తీసుకుంటే. సో, హ్మ్. వెళ్ళిన తర్వాత మనకి బాలి అనేది కంప్లీట్‌గా హ్మ్. అస్టానిషింగ్ ప్లేస్ అనొచ్చు. అక్కడ మళ్ళీ 2 సిటీస్ ఉన్నాయండి బాలీలో. ఒకటి వచ్చి కుటా అండ్ ఉబుద్ అని. హ్మ్. సో, కుటా ఏరియా అంతా కూడా మనకి మోడర్న్ యాజ్ వెల్ యాజ్‌గా మనకి హిస్టారికల్ ఉంటుంది. హ్మ్. అలానే ఉబుద్ వచ్చేటి కంప్లీట్‌గా కల్చరల్ ప్లేస్ అనమాట. హ్మ్. సో, ఈ 2 సిటీస్‌ని కూడా మన ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్యాకేజ్‌లో ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఓకే. ఈ ఈ ప్యాక్ ప్లేస్‌లో టెంపుల్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి అని అవునండి. విన్నాను. ఆ కల్చర్ ఎలా ఉంటుంది యెస్, అసలు? 100% మీరు చెప్పింది 100%. హ్మ్. అటువంటి టెంపుల్స్ గాని, వాళ్ళ గాడ్ అంటే దేవుడి మీదున్న వాళ్ళ యొక్క ఒపీనియను చాలా మనకి వండర్ అనిపిస్తుందండి. ఎందుకంటే హ్మ్. వాళ్ళ గుళ్ళల్లో ఎక్కడ కూడా మనకి విగ్రహాలు కనపడవు. ఓహ్! విగ్రహాలనేది ఏ టెంపుల్‌లోను లేవు. కానీ హ్మ్. మనకి శివాలయాలున్నాయి, విష్ణు ఆలయాలున్నాయి, బ్రహ్మాలయాలున్నాయి, అమ్మవారి ఆలయాలున్నాయి. హుహు. కానీ విగ్రహాలనేవి ఉండవు. వాళ్ళేంటంటే దేవుడికి రూపం లేదు అనే కాన్సెప్ట్ వాళ్ళది. అన్ని పెద్ద పెద్ద టెంపుల్స్ మళ్ళీ. హ్మ్. దాంట్లో మనము ఉల్వత్తు టెంపుల్ అని ఎళ్తాం. హ్మ్. అది చాలా బిగ్గెస్ట్ టెంపుల్, మనకి క్లిఫ్ మీద ఉంటుంది. హ్మ్. తర్వాత మనకి తనహల్లా టెంపుల్ అని ఎళ్తాం. అది మనకి మన సముద్రంలో ఉంటుంది. కానీ ఎక్కడ కూడా మనకి దేవుడి విగ్రహాలు కనపడవు. అందులో ఎస్పెషల్లీ ఏంటంటే వాళ్ళు వేరే వాళ్ళని టెంపుల్స్‌లోకి అలౌ చేయరు. హుహు. వాళ్ళు లేదంటే వాళ్ళ పూజారులు మాత్రమే లోపలికి అలౌ చేస్తారు. ఓకే. టూరిస్ట్‌లు అలౌడ్ లేదు. టూరిస్ట్ లోపలికి అలౌ లేదు. టెంపుల్స్ హుహు. లోపలికి వెళ్ళాలి. మనం బయట నుంచి చూసుకొని రావటం వరకే. తీర్థయంపుల్ టెంపుల్ అని చెప్పాను కదా ఇందాక మీకు. ఆ తీర్థయంపుల్ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే మనకి అక్కడ హోలీ వాటర్, స్ప్రింగ్ వాటర్ వస్తుంది. హ్మ్. చాలా ప్యూర్ వాటర్. అక్కడికెళ్తే మనకి ఆ పాజిటివ్ ఎనర్జీ, మనకి నార్మల్‌గా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి అని చెప్పండి. అక్కడ క్లియర్‌గా విజిబిలిటీ ఉంటుందండి మనకి. హ్మ్. ఆధ్యాత్మికమైన ప్లేస్ ప్లస్ మన మైండ్, బాడీ అంతా ఫ్రెష్ అవుతుంది. హ్మ్. బీచెస్ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చా ఇక ఇందులో? బీచెస్ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ప్లస్ మనకి బాలి స్వింగ్. బాలి స్వింగ్ చాలా ఫేమస్. అవును. ఆ బాలి స్వింగ్‌కెళ్తాం, ఎవరన్నా మన ట్రావెలర్ బాలి స్వింగ్ మనకి ఎక్స్‌పెరిమెంట్ చేయండి, చేయొచ్చక్కడ. హ్మ్. అది వ్యాలీలోకెళ్తున్నట్టు ఉంటుంది ఆ స్వింగ్ అంతా గూడా. ఓకే. చాలా వండర్‌ఫుల్‌గా ఉంటది. ఆ బాలి స్వింగ్ ఎళ్తాం, వాటర్ ఫాల్ ఎళ్తాం. అక్కడ మనకి కుటా ఏరియాలోనే జీడబ్ల్యూకే పార్క్ అని ఉంది. హ్మ్. అంటే గరుడ విచక్షసేన పార్క్ అని. ఓకే. దానిలో మనకి ఆల్‌మోస్ట్ 120 ఫీట్ ఉన్న గరుత్మంతుడి విగ్రహం ఉందండి అక్కడ. హుహు. ఆ గరుత్మంతుడు విష్ణు భగవానుడు కూర్చున్న విగ్రహం అది. అది ఓహ్! మనకి బాలీలో ఆల్‌మోస్ట్ ఏ ప్లేస్‌కెళ్ళినా కూడా ఆ విగ్రహం కనపడుతుంది. సో, ఆ విగ్రహం అది ఆల్‌మోస్ట్ ఒక 20 ఎకర్స్‌లో ఉన్న పార్క్. ఆ విగ్రహం హుహు. దగ్గరికెళ్ళొచ్చు, విగ్రహం చూస్తారు. ఓకే. సో, ఇవన్నీ కూడా బాలి టూర్‌లో మనకు కవర్ అవుతుంది. ప్లస్ మన ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. హ్మ్. లంచ్ అండ్ డిన్నర్ మనకి ఇండియన్ రెస్టారెంట్‌లో ఉంటుంది. హ్మ్. ప్లస్ అక్కడ బాలీలో ఏ సెంటర్‌కెళ్ళినా ఏదో ఒక భగవానుడి విగ్రహం ఉంటుంది. హ్మ్. ఇంద్రుడి విగ్రహం ఉంటుంది, ఘటోత్కచుడి విగ్రహం ఉంటుంది, శ్రీకృష్ణుడి విగ్రహం ఉంటుంది. సో, ఈ పీపుల్ కూడా ప్యాకేజ్ ఎన్ని రోజులు ఇది ఉంటుందండి? వచ్చేటప్పటికి మనకి 4 నైట్స్ 5 డేస్ ప్యాకేజ్ అండి. ఓకే. ప్యాకేజ్ 4 నైట్స్ ప్రైస్ అండ్ 4 ఏమేమి నైట్స్ యాడ్ 5 డేస్ చేస్తారు ఇందులో? ప్యాకేజ్ వచ్చేటప్పుడు మనకి 85,000 రూపీస్ అండి. ఓన్లీ 85,000 రూపీస్‌లోనే 4 నైట్ 5 డేస్ ప్యాకేజ్ తీసుకోవచ్చు. దీంట్లో మనకి ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయి. హ్మ్. తర్వాత మనకి బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఓకే. అకామిడేషన్. మన లగ్జరీ హోటల్ అకామిడేషన్స్, ట్రాన్స్‌పోర్టేషన్, ఎంట్రీ టికెట్స్, హుహు. ఇవన్నీ ఇంక్లూడ్ అయిన ప్యాకేజ్ బాలి. ఒక్క వీసా ఏంటంటే ఆనరబుల్ వీసా కాబట్టి అది కస్టమర్స్ ఎయిర్‌పోర్ట్‌లో తీసుకోవాల్సొస్తుంది. అదొకటి కస్టమర్స్ వాళ్ళు పే చేసుకోవాల్సొస్తుంది అక్కడ. ఓన్లీ వీసా పార్ట్ కాకుండా మిగతా అన్నీ కూడా కలగలిపిన ప్యాకేజీ బాలి టూర్ అండి. బాలి గురించి మీరు చెప్తుంటే చాలా అనిపిస్తుందండి. సో, ఇంత బాగా బాలి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మంచి ప్యాకేజ్‌ని డిజైన్ చేశారు. సో, అవునండి. క్లియర్‌గా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసినందుకు థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ థాంక్ అండి. యూ. థాంక్ యూ. మరి మీరు కూడా బాలికి వెళ్లి ప్లేసెస్ అన్ని కూడా ఎక్స్‌ప్లోర్ చేయాలి అనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నంబర్స్‌కి కాల్ చేయండి.